మీ పేరు? హాయ్ బ్రో, నా పేరు గోపి వర్మ. బ్రదర్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి చాలా మంది కొన్ని చెప్తుంటారు. అవును బ్రో. అంటే కొన్ని తప్పుడుగా, కొన్ని మంచిగా. అవును. సో మీరు సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నామంటారు కాబట్టి ఒకసారి మీరు చెప్పండి అన్న సినిమా ఇండస్ట్రీ గురించి. బ్రో, సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే 2 విషయాలు చెప్తాను. చాలా మంది ఏంటంటే టైం పాస్కి వచ్చే సినిమా ఫీల్డ్ రాకండి. ఖచ్చితంగా సినిమాల కోసం ఒక ఫ్యాషన్తో మేము ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవుతాము. అలాగే మీకు యాక్టింగ్ స్కిల్స్ ఉంటేనే రండి. ఏదో 10 మంది చూడాలని, లేకపోతే 10 మంది కోసం ఫేమస్ అవ్వాలని, ఏదో ఇన్స్టాగ్రామ్లో 10 లైక్లు వచ్చినాయి, నాకు అది వచ్చినాయి ఇది వచ్చినాయి అని చెప్పి ఇక్కడ ఇండస్ట్రీకి అయితే రాకండి. అంటే చాలా మంది ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు. అవును. ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్టాక్స్, యూట్యూబ్ రీల్స్, అవును. ఇవి చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో మేము తోపులు అవుతాం అనుకుని కొంతమంది వస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బ్రో, అది 100% రాంగ్ బ్రో. చాలా మంది ఏంటంటే అలాగే ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పుడు చేంజ్ ఏంటంటే దాదాపు 10 years అబౌవ్ అవుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా చేస్తాను. దాంట్లో ఈ మధ్యన చాలా ఏంటంటే ఒక 50,000 మంది 1,00,000 మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వెంటనే నేను బాగా చేస్తున్నాను. అవి ఏంటంటే వ్యూవర్స్ కూడా మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి. సో 4 రోజుల మధ్యలో చేసే రీల్ వేరు, సినిమా అన్నప్పటికీ 40 మంది మధ్యలో చేసే యాక్టింగ్ వేరు. సో 4 రోజుల మధ్యలో రీల్స్ ఎవరైనా చేస్తారు, కానీ పబ్లిక్ లో యాక్టింగ్ చేయాలంటే చాలా అది టాలెంట్ ఉండాలి అండ్ డేరింగ్ ఉండాలి. సో చాలా మందికి అది లేదన్నమాట నా ఉద్దేశం. సో అందరూ కాదు, కొంతమంది మాత్రమే. మరి ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ వచ్చి అమ్మాయిలకు అనేది కమిట్మెంట్ అవును అని అడుగుతారు అని ఉంది. అవును బ్రో. సో నిజంగా అడుగుతారా బ్రదర్? బ్రో, అదేంటంటే చాలా మంది 2 రకాలు చెప్తాను బ్రో దాని గురించి అయితే. ఒకటి, మనం చూడలేదు, అది ఎంతవరకు నిజమేంటని తెలియదు. సో 2 ఏంటంటే వింటున్నాం. సో అది క్లారిటీ ఏంటనేది ఏ పర్సన్స్ అయినా కానీ పబ్లిక్లోకి వచ్చి మేము ఇలా వెళ్ళాము, ఇలా చేసామని చెప్తేనే మనం దాని ఆన్సర్ చెప్పగలం. సో అలాగని చెప్పి ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను. సో న్యూట్రల్. సో ఇప్పుడు ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ కావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అని ఏం లేదు బ్రో. ఒకటి, ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్కిల్ ఉండాలి. ఏంటి? యాక్టింగ్ స్కిల్ ఉండాలి. అండ్ సేమ్ దాని తగ్గట్టు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, బాడీ ఉండాలి. ఏంటంటే యాక్టింగ్ అంటే ఇలా జుట్టు వదిలేసుకొని పేస్ అంత ఇలా చేసుకొని ఏదో షార్ట్ కట్లు వేసుకొని వచ్చేసి నేను యాక్టింగ్ చేస్తా అంటే కాదు. దానికి కరెక్ట్గా ఒక మన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక యూనిఫామ్, ఒక డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో ఒక ఆర్టిస్ట్గా రావాలనుకుంటే అలాగే ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ ఉండాలి అన్నమాట. మీరేమో స్కిల్ అంటున్నారు, బయట కొందరు అమ్మాయిలు ఇలాంటి ఛాన్స్ల కోసం కొంచెం మీరు కూడా కొన్ని రీల్స్ లాంటివి చేస్తున్నారు. అవును. అట్లా చేయడం వల్ల మనకి నిజంగానే ఛాన్సులు వస్తాయా? అలా బ్రో, కరెక్ట్, మంచి పాయింట్ అడిగారు, చాలా హ్యాపీ. ఏంటంటే చాలా మంది ఏంటంటే అలాగే ఇలాగైనా సరే మాకు అవకాశాలు ఇస్తారని చెప్పి చేస్తున్నారు. సో మీరు అడిగారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్తాను. అలా చేసిన వాళ్ళు ఎంతమంది సినిమాలో కనిపిస్తున్నారు? సో అప్పుడు అవకాశాలు వచ్చినట్ట లేనట్ట? ఇప్పుడు అలా చేస్తున్నారు. సో అలా చేసిన వాళ్ళకి అవకాశాలు వచ్చాయా? సో అదేంటంటే ఒక రీల్స్కి మాత్రమే పరిమితం. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉంటున్నారు అంటారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పండి. తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళని కాకుండా ఇంత మంది ఉన్నా కూడా బయట స్టేట్స్ నుంచి తీసుకోవడానికి రీజన్స్ ఏమైంది? అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాట్ ఎవర్. ఓకే అండి, మీరు 24 క్రాప్స్లో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. రైట్. అలా తీసుకుంటే పెద్ద పెద్ద సినిమాలు రాజమౌళి గారు కావచ్చు, ఇప్పుడు ప్రతి డైరెక్టర్లు కూడా వేరే కంట్రీకి వెళ్తున్నారు, వేరే కంట్రీ ఆర్టిస్టులు తీసుకుంటున్నారు. సో అలాగే వర్క్ కానీ ఏదైనా చెన్నై కానీ ఇక్కడ రకరకాలు వెళ్తున్నారు. ప్యాన్ ఇండియా అంటే వాళ్ళకి ప్రతి స్టేట్ లో వాళ్ళకి మార్కెట్ కావాలి కాబట్టి ప్రతి ఇండస్ట్రీ నుంచి తీసుకుంటారు. అవును, 100%. సినిమాలు కూడా వేరే స్టేట్ నుంచి హీరోయిన్స్ తీసుకుంటారు, కానీ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. దానికి రీజన్ 2 విషయాలు చెప్తానండి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ అమ్మాయిలు వచ్చేసి మనం ఏంటంటే ఒక సినిమా అవకాశం వచ్చినాక వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోతారు, నేను తోపు తురుమని ఫీల్ అయిపోతారంట. వాళ్ళు ఒక డెడికేషన్ అనేది అనమాట. వాళ్ళు ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ రావడం, వాళ్ళ బావ రావడం, వాళ్ళ అక్క రావడం. అక్కడ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక ఆర్టిస్ట్కి మాత్రమే సపోర్ట్ చేయగలరు. చిన్న సినిమా అంటే చిన్న బడ్జెట్ ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ రావడం వల్ల ఏంటంటే ఈ ఆర్టిస్ట్కి ఈ ప్రొడ్యూసర్కి అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది, బాండింగ్ అంటుంది. ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు వచ్చిన వేరే భాష వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒకరే వస్తారు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ పాట వచ్చినా కూడా ఒక లిమిట్లో ఉంటారు. వాళ్ళు మాకు ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. సో అందరూ అనట్లేదు, కొంతమంది మాత్రమే. సో దానివల్ల ఎక్కువ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి కూడా తిరిగి ఛాన్స్ రావట్లేదు అని అప్పుడప్పుడు మనం బయట వింటూ ఉంటాం, లేకపోతే ఎక్కడైనా ప్రెస్ లో కానీ చెప్పడం వింటుంటాం. దానికి ఎందుకు తీసుకోవడానికి ఏం తీసుకోకపోవడానికి? బ్రో, దానికి 2 విషయాలు చెప్తాను నేను. ఇక్కడ ఏంటంటే మీరు ప్రతిరోజు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వెళ్తున్నామంటే వెళ్ళిపోతాం. సో మనం ఆగి దూరం ఉందేమో నేను మళ్ళీ వెళ్ళలేమో చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ముందుకు వస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళు ఒక క్లారిటీగా ఒక కాన్ఫిడెన్స్గా నాకు అవకాశాలు ఎందుకు రావు, వస్తాయని చెప్పి ప్రయత్నం చేయట్లేదు. సో ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వస్తాయి. సో సినిమా ఇండస్ట్రీలో పేమెంట్స్ ఎట్లుంటుంది కదా అంటే నిజంగా చాలా మంది ఏంటంటే పైసలు మాట్లాడతారు కానీ ఇయ్యరు. లాస్ట్ టైం వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారు, మనం అడగలేము. కొంతమంది మంచి పాయింట్ అడిగారు మీరు, దానికి ఆన్సర్ చెప్తారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటారు దాన్ని. జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా రావడం 100% తప్పు నా దృష్టిలో. ఏంటంటే వస్తే ఒక లీడ్ క్యారెక్టర్ ఉంటే చేయండి, జూనియర్ ఆర్టిస్ట్లో చేయకండి. ఖాళీగా ఇంట్లో ఉన్నా పర్లేదు, లేకుంటే ఏదైనా మీ సంబంధించి మీకు ఇన్కమ్ జనరేషన్ అవడానికి ఏదైనా వర్క్ చేసుకోండి. కానీ జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏముంటుంది, గుంపులో గోయిందా ఒక 100 మంది మధ్యలో 50 మంది మధ్యలో పెడతారు. సో వాళ్ళు ఉన్నా లేకపోయినా లెక్కలేదు. సో అది కూడా 300-400 ఇస్తారు. 300-400 నుంచి వాళ్ళకి ఉపయోగం లేదు. సో అది చేయడం వల్ల ఏదైనా వర్క్ చేసుకుంటే ఉపయోగం
ఉపయోగం ఉంటుంది. అండ్ సేమ్ టైం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి ఏదైనా చేస్తేనే వాళ్ళకి అమౌంట్ జనరేషన్ అవుతే ఒక పేరు వస్తుంది. సినిమా ఫీల్డ్లో రావాలంటే ఒకటే చెప్తాను నేను, మనకి పేరు వస్తే డబ్బులు వస్తాయి. సినిమా ఫీల్డ్లో పేరు సంపాదించుకొని డబ్బులు ఆటోమేటిక్గా ఎందుకు వస్తాయి. సో అలా చాలా మంది ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు స్కిల్ ఉన్న వాళ్ళు చెప్పండి. ఇండస్ట్రీకి రావాలంటే మీరు ఏం సజెస్ట్, అంటే కొందరు కాంటాక్ట్ లో కూడా ఉండకుండా కూడా రావడం కష్టం కదా. ఇక్కడ ఏంటంటే స్కిల్ ఉండే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. స్కిల్ అంటే చాలా మంది స్కిల్ అంటే ఏమనుకుంటారు, అదే నేను అందంగా కనిపిస్తున్నాను, బాగా మంచి కాస్ట్యూమ్ వేసుకుంటే బాగా ఇచ్చి కనిపిస్తున్నాను, నేను రీల్స్ చేస్తే బాగా వ్యూవర్స్ వస్తున్నాయి అంటున్నాను. అది కాదు స్కిల్ అంటే. సో యాక్టింగ్ అనేది ఏంటంటే ఎక్కడ నేర్చుకోవాల్సిన, చాలా మంది ఇన్స్టిట్యూట్లో నమ్మి మోసపోతున్నారు కొంతమంది. ఇది ఒక విషయం చెప్తాను మీకు. చాలా మంది ఏంటంటే ఇన్స్టిట్యూట్లో అంటారు, అంటే యాక్టింగ్ రాదేమో, యాక్టింగ్ రాదు నాకు, ఇన్స్టిట్యూట్లో పోయి యాక్టింగ్ చేసుకుంటే నాకు అవకాశాలు వస్తాయి అనుకుంటారు. ఈ యాక్టింగ్ అనేది ఇన్స్టిట్యూట్లో పై నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ అనేది మనలోనే ఉంటుంది. సో మనం పుట్టినప్పటి నుంచి మన వయసు, ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల్లో నవరసాలు ఏవైతున్నా అవన్నీ నేను నా జీవితంలో ఏదో సందర్భంలో చేసింటా, కానీ సందర్భం లేకుండా చేసేది యాక్టింగ్. సో దానికోసం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఆ ఇన్స్టిట్యూట్ పెట్టే డబ్బులు ఏదైనా ఉంటే మీ బాడీ మెయింటెనెన్స్కో, లేకపోతే మీ ఫోటోషూట్కో, లేకపోతే ఏదైనా ఆల్బమ్ సాంగ్స్కో, షార్ట్ ఫిల్మ్కో పెట్టుకుంటే మీకు పేరు ఉంటుంది. నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళకి నాది ఒక చిన్న సలహా అనమాట. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలంటే కొందరు కాంటాక్ట్స్ లేకుండా కూడా ఆగిపోతారు. అవును. సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా, ఇలా ఉంటుంది ప్రాసెస్, మీరు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఇండస్ట్రీ రావాలంటే చాలా మంది ఏంటంటే నెట్వర్క్ లేకపోతే మనం రాలేం. షార్ట్ ఫిల్మ్ తీసేవాడైనా, సినిమా తీసేవాడైనా నెట్వర్క్ అనేది ఉండాలి. సో చాలా మంది అంటే వస్తారు, వచ్చిన వెంటనే అందరికీ ఏం తెలుస్తుంది, కృష్ణనగర్ అడ్డా, కృష్ణనగర్కి వెళ్తేనే అక్కడ సినిమా వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్తారని అనుకుంటారు. సో ఆ విధంగా ప్రయత్నాలు చేయండి, కాంటాక్ట్లు పెంచుకోండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తారు, వాళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు. అది కూడా జెన్యున్ పేక తెలుసుకొని మూవ్ అయితే ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.